హాయ్ అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో ఒక కాపులు, తోపులు అన్నట్టుగా ఒక ఛానల్ చేసిన వీడియో హల్చల్ చేస్తూ ఉంది. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా తిరగటం నేను చూశాను, నేను గమనించాను. అందులో చాలా చక్కగా వివరించారు సదరు జర్నలిస్టు. ఆ ఛానల్ వారు చాలా వ్యయ ప్రయాసలు కోర్చి చాలా డెప్త్ స్టడీ చేసి కాపుల చరిత్రను సమగ్రంగా అందించారు. అది అభినందించి తీరాల్సిన అంశం. రోమాలు నిక్కబొడుచుకునే చరిత్ర వింటే పక్కా గూస్ బంప్స్. కాపులతో పెట్టుకోవద్దు భయంకర నిజాలు, కులగోత్రాలు కాపుల చరిత్ర అనే పేరుతోటి ఒక అద్భుతమైన వీడియోని తయారు చేశారు. చాలా బాగుంది. కాపుల్లో చాలామందికి తెలియని విషయాలను కూడా ఆ సదరు జర్నలిస్ట్ గారు తెలియచేశారు. చాలా బాగా చెప్పారు. ఎంత గొప్పోళ్ళో చెప్పారు. తెలుగు రాష్ట్రాలే కాదురా బాబు, కాపులు ప్రపంచ స్థితిగతులను మార్చగలిగిన శక్తిమంతులు. తమిళనాడులో వాళ్ళ ప్రభావం చూడండి, కర్ణాటకలో చూడండి, అలాగే ఢిల్లీలో చూడండి, దక్షిణాఫ్రికాలో చూడండి, అమెరికాలో చూడండి, మారిషస్లో చూడండి, ఫ్రాన్స్లో చూడండి. ఇలాగా ఖండాంతరాలు దాటి ఖ్యాతి పొందారు కాపులు. వాళ్లకు రాజ్యాధికారం అనేది ఒక జుజ్జుబి అని చెప్పేసి సదరు జర్నలిస్ట్ చెప్పారు. ఎందుకు వచ్చింది ఇదంటే, వాస్తవానికి ఈ మధ్యకాలంలో ఒక స్ట్రాటజీ వచ్చింది. అంటే ఒక వ్యూహాత్మకంగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన పేటీఎం వ్యక్తులు కొంతమంది రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నారు. హర్షకుమార్ గారు, శ్రవణ్ కుమార్ గారు, సునీల్ కుమార్ గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, కాపులకు రాజ్యాధికారం కావాలి, కాపులు సీఎం కావాలి, మాలలు డిప్యూటీ సీఎం కావాలి, కాపులు మాలలు కలిస్తే ఒక బలమైన రాజ్యాన్ని ఏర్పరచవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక చర్చనీయాంశమైంది. అయితే వీళ్ళు న్యూటన్ కాదు, వీళ్ళేం న్యూటన్ కనుక్కున్నట్టుగా ఈ సూత్రాలు ఏం కనుక్కోలే. వీళ్ళు దాదాపు 3 దశాబ్దాల పైన 3-4 దశాబ్దాల నుంచి ఇది ఆల్మోస్ట్ 1982లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ సమీకరణం అనేది జరుగుతూనే ఉంది. చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఆ రకమైన అంశాలు లేవు. ఎందుకంటే మాలలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాపులు కన్సిస్టెంట్గా అంటే కాన్స్టెంట్గా ఒక పార్టీతో లేరు. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేశారు, కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేశారు. కానీ ఒక పార్టీకి అనేది వాళ్ళు స్టిక్ ఆన్ అవ్వాల. కానీ మాలలు మాత్రం కాంగ్రెస్ పార్టీతో స్టిక్ ఆన్ అయి ఉన్నారు. అటువంటిప్పుడు కొంత భావజాల వ్యాప్తి జరగలేదు. కాబట్టి 2 కులాలు ఐక్యమయ్యి చేసే పరిస్థితి కనపడలా. కానీ మళ్ళీ దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అయితే సదరు జర్నలిస్టు గారు కొంత కంగారు పడి, ఇదేదో వీళ్ళ ముగ్గురు అద్భుతాలు సృష్టించేస్తారు, వీళ్ళ ముగ్గురు తలుచుకుంటే కాపుల్లో ఒక చిచ్చు రగిలించేస్తారు, కాబట్టి ఇక్కడతో మనం ఆపాలని తాపత్రయపడి ఈ స్టోరీని తయారు చేశారు. ముద్రగడ లాంటి వాళ్ళ వల్లే కాలేదు. అందరూ పవన్ కళ్యాణ్ వెనక నడిచారు. ముద్రగడే ఏం చేయలేకపోయారు. అటువంటిప్పుడు పివి సునీల్ కుమార్ ఏం చేస్తాడు, లేకపోతే శ్రవణ్ కుమార్ ఏం చేస్తాడు, హర్ష కుమార్ ఏం చేస్తాడు. అయితే సదరు జర్నలిస్టు ఏమనుకున్నారంటే, అరే బాబు పిచ్చోళ్ళలారా, కాపులకి సీఎం డిప్యూటీ సీఎం ఏందిరా బాబు, కాపులు తోపులు, ఖండాంతరాలు దాటిన వాళ్ళ ఖ్యాతి ఉన్నది 15% అయినా ప్రపంచాన్ని శాసించగలిగిన శక్తిమంతులు కాపులు అని చెప్పి కాపుల్లో సీఎం కావాలన్న కాంక్ష తప్పు, మీరు అంతకు మించి అని చెప్పే ఒక ప్రయత్నం, ఒక ఎజెండా, చాప కిందున్న ఇరులా ఒక ఎజెండాను పెనట్రేట్ చేసే ఒక ప్రయత్నము ఆ సదరు జర్నలిస్ట్ చేశారు. ఇక్కడ కొన్ని అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి, వాటిని మనం మాట్లాడుకుందాం. పాయింట్ 1, 15% ఉన్నారు కాపులు అనేది తప్పు. 20%కి పైగా ఉన్నారు కాపులు అనేది వాస్తవం. దీన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. ఓకే, రైట్. అభ్యంతరం 2, చిరంజీవి గారు పార్టీ ఎందుకు పెట్టారు, ఎందుకు నిలబడలేకపోయారు, ఆయన వెనక ఎవరుండి ఆయనతో పార్టీ పెట్టించారు అన్న అంశాలు ఆవిడ మాట్లాడారు. తప్పది. చిరంజీవి గారు ముఖ్యమంత్రి పదవికి అర్హులు కారా? చిరంజీవి గారి గురించి అంత చిన్నతనంగా ఆయన పార్టీ ఎవరో చెబితే ఆయన పార్టీ పెట్టడం ఏంటి? తప్పు కదా, అవమానకరం కదా అది. ఏంటా మాటలు? దీన్ని ఖండిస్తున్నాం. 2, 3వది, కాపులు ఎప్పుడో ఏదో జరిగిపోయింది, వాళ్ళు మా తాతలు తోపులు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా ఎప్పుడో కాపులు అది సాధించారు, ఇది సాధించారు, ఆఫ్టర్ ఆల్ సీఎం డిప్యూటీ సీఎం కాదని చెప్పడం ఏంటి? అసలు చర్చ ఏంటి? రాజ్యాధికారం. ఇది అభ్యంతరం 3. రాజ్యాధికారం అంటే దక్షిణాఫ్రికాలో ప్రభావం చూపడమో, ఉత్తర అమెరికాలో ప్రభావం చూపడమో, లండన్లో ప్రభావం చూపడమో, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీలో చక్రం తిప్పడమో కాదు. రాజ్యాధికారం అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం, అదే రాజ్యాధికారం.
ఆ రాజ్యాధికారం అనే అంశాన్ని చాలా చాలా కన్వీనియంట్గా సదరు జర్నలిస్టు పక్కన పడేసి కాపులకు ఆఫ్టర్ ఆల్ సీఎం అనే పదవి వాళ్ళు చాలా తోపులు అని చెప్పారు. కోర్స్ కాపులు డెఫినెట్గా తోపులు, అది వేరే విషయం. కాపులు తోపులే ఉంటారు, కమ్మలు తోపులే ఉంటారు. ప్రతి కులంలో కొంతమంది పెద్దలు ఉంటారు, చాలా గొప్పవాళ్ళు ఉంటారు. అది అన్ని కులాల్లో అందరూ ఉంటారు. ఇట్లా పర్టికులర్గా అందరికంటే కాపులే తోపులని కూడా మనం అనుకోక్కర్లా. సో ఒక్కొక్క కులంలో ఒక్కొక్కళ్ళు పుడతారు, ఆణిముత్యాలు లాంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే టార్చ్ బేరర్లుగా మారతారు. కోర్స్ కాపుల్లో చాలామంది ఉన్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కాపులు ఇప్పటి వరకు రాజ్యాధికారంలో లేరన్న విషయాన్ని ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనించాలి. 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డిని కాదని ఏమైనా చేయగలుగుతారు? కోర్స్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇస్తే ఒకే ఒక్క డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అద్భుతాలు సృష్టించగలుగుతున్నారు. రేపో మాపో సీఎం కాగలుగుతారు, డెఫినెట్గా అందులో తప్పేం లేదు. కానీ ఈలోపు రాజ్యాధికారం సాధించాలన్న కాంక్షను పక్కన పెట్టి మేము తోపులమని చెప్పి హ్యాపీగా తిని పడుకోమన్నట్టుగా ఆ వీడియో ఉన్నదన్నమాట. తప్పది. రాజ్యాధికారం ప్రతి కులానికి అవసరమే. 1982 వరకు రెడ్లే రాజ్యాంగాన్ని రచించారు. అంటే రెడ్ల రాజ్యాంగమే తెలుగు రాష్ట్రంలో నడిచింది. 1982లో కమ్మలకు కూడా రాజ్యాధికారం కావాలన్న కాంక్ష పుట్టింది. ఆ కాంక్ష పుట్టింది అప్పటికే కమ్మలు కొంత వెల్త్ సంపాదించారు. కమ్మల్లో చాలా స్ట్రాటజీ ఉంటుంది. ఎంత స్ట్రాటజీ అంటే ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడికి వెళ్ళి భూములు కొనాలి. అది మహారాష్ట్ర అయినా పర్వాలేదు, కర్ణాటక అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు. ఎక్కడ రాష్ట్రాలు ఎక్కడ నీళ్లు పారే ప్రదేశం ఉంటుందో అక్కడ భూములు కొనుక్కోవాలా, సిరులు పండించాలా. పండించిన సిరులతోటి పిల్లల్ని అమెరికా, లండన్ ఇలా పంపించాలి. పంపించి వాళ్ళు అక్కడ ప్రయోజకులై తిరిగి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే ఆ డబ్బుతో తిరిగి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఆ రకంగా కమ్మలు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కమ్మలకు రాజ్యాధికారం కావాలన్న కాంక్ష రగిలింది. అప్పుడే రామోజీరావు వ్యూహంతో ఎన్టీ రామారావు గారు ముందు పెట్టి ఎన్టీ రామారావు గారి ద్వారా రాజ్యాధికారాన్ని సాధించారు. 1982కు ముందు కమ్మలు స్థితిగతులు ఒక ఎత్తైతే 1982 తర్వాత ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత కమ్మల స్థితిగతులు మరో రేంజ్కి ఎదిగాయని చెప్పాలి. అప్పటి వరకు రెడ్లే రాజులుగా ఉన్న స్థితి నుంచి కమ్మలు కూడా రాజ్యాధికారాన్ని సాధించిన తర్వాత అనేక మంది ఫ్లరిష్ అయ్యారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు. సో ఒక రకంగా చెప్పాలంటే 10 కాదు 100 వాళ్ళ వెల్త్ పెరిగింది. సో రాజ్యాధికారం వల్ల ఫలాలు ఎలా ఉంటాయో ఆ కులం రుచి చూసింది. సో అప్పటి నుంచి ఉంది. మరొక కులానికి కూడా రాజ్యాధికారం కావాలి. ఎవరున్నారు అంటే దాదాపు 20% ముందున్న కాపులకు రాజ్యాధికారం దక్కే అవకాశం ఉంది. కానీ కాపులు రాజ్యాధికారానికి దూరంగా ఉండిపోయారు. ఒకప్పుడు వంగవీటి రంగా వచ్చారు. వంగవీటి రంగా ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లేలా ఆయన ఖ్యాతి ఒక బంపర్ రేంజ్లో వెళ్ళింది. కానీ దురదృష్టవశాత్తు అన్ని పార్టీల్లోని కొంతమంది కలిసి కుట్రపూరితంగా ఆయన్ని చంపేశారు. ఇందులో ఏ ఒక్క పార్టీ మినహాయింపు కాదు, అన్ని పార్టీల్లోని ప్రముఖులు కలిసి వ్యూహాత్మకంగా ఆయన్ని చంపేశారు. సో అక్కడ రాజ్యాధికారానికి ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత చిరంజీవి గారు అధికారంలోకి రావడానికి పార్టీ పెట్టారు. ఆయన్ని బల్లాలు శూలాలతో గుచ్చి చంపి ఆయన్ని రాజకీయంగా చంపేశారు. ఆ తర్వాత చిరంజీవి గారు రాజకీయాల నుంచి విరమించుకున్నారు. కానీ ఒక వ్యక్తి వచ్చాడు, మొండోడు జగమొండి పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ వచ్చి వ్యూహాత్మకంగా మొత్తం రాష్ట్ర రాజకీయాలను చదివేశాడు. ఆయన వ్యూహాత్మకంగా ఇవాళ డిప్యూటీ సీఎం స్థాయికి పవన్ కళ్యాణ్ దశాబ్ద కాలంలో ఎదిగాడు. 4000 పదవుల్ని ఆయన తన వర్గానికి సాధించి పెట్టుకున్నాడు. సో రాబోయే రోజుల్లో రాజ్యాధికారానికి దగ్గరయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఆఫ్టర్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరు అంటే బహుశా పవన్ కళ్యాణ్ గారు అయి ఉండొచ్చు, లోకేష్ గారు అయి ఉండొచ్చు. అంటే రాజ్యాధికారాన్ని పంచుకునే అవకాశం ఉంది, లేదా పవన్ కళ్యాణ్ గారిని సింగిల్గా ముఖ్యమంత్రి చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సాధ్యమే. డిప్యూటీ సీఎం కూడా కావు, అసెంబ్లీ గేటు కూడా తాకలేవని పవన్ కళ్యాణ్ గారిని ఎద్దేవా చేసిన వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కూడా అవుతారు. కాబట్టి తొందరపడిపోయి కాపులేదో తోపులు, మీకు రాజ్యాధికారం అనేది జుజుబి, అసలు అవసరమే లేదు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఎస్, కమ్మలకి రాజ్యాధికారం దక్కినట్టు కాపులకు రాజ్యాధికారం దక్కాలా, మాలలకు రాజ్యాధికారం దక్కాలా, యాదవులకు రాజ్యాధికారం దక్కాలా. ప్రతి కులం కూడా ఫ్లరిష్ కావాలంటే రాజ్యాధికారం దక్కాల్సిందే.
రాజ్యాధికారం కోసం ప్రతి కులానికి ఫైట్ చేసే హక్కు ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని తప్పుదో పట్టించే ఎజెండాతో ఒక స్టోరీ చేసి కాపుల్ని బాగా బ్రహ్మాండమైన గొప్పోళ్ళని చెప్పి మీకు అసలు సీఎం పదవి అనేది నథింగ్ అండి అని చెప్పి ఒక ప్రయత్నం చేయటం అనేది ఒక కుట్రపూరితమైన ప్రయత్నం. దయచేసి జాగరూకతతో వ్యవహరించండి. జాగ్రత్తగా ఎజెండాను గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి కులం ఫ్లరిష్ కావాలి. ప్రతి కులానికి రాజ్యాధికార ఫలాలు దక్కాలి. ఇవాళ రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవితోనే సాధ్యమవుతుందన్నది నిర్వివాదాంశము. ఒకవేళ జాతీయ పార్టీలు ఉన్నాయనుకోండి, జాతీయ పార్టీల్లో కొంతవరకు ఈ ధోరణి లేదు. ఇప్పుడు కొంతవరకు అటు బీజేపీ ఉంది. బీజేపీలో ఒక కులం ఫ్లరిష్ అయ్యే అవకాశం లేదు. బీజేపీలో ముఖ్యమంత్రి మారచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ప్రాంతీయ పార్టీల్లో మాత్రం ఖచ్చితంగా రాజ్యాధికారం రావాలంటే ఆ కులంలోంచి ఒక నాయకుడు పుట్టాల. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఒకరోజు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాధికారం రావచ్చు, రేపు పొద్దున ఇంకొక మాలలకు రావచ్చు, మాదిగలకు రావచ్చు, యాదవులకు రావచ్చు, లేకపోతే మరొకళ్ళకి ముస్లిమ్స్కి రావచ్చు, క్రిస్టియన్స్కి, ఎవరికైనా రాజ్యాధికారం రావచ్చు. కాబట్టి ఈ స్టోరీలో ఉన్న ఎజెండాని గమనించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మీ విలువైన కామెంట్లు తెలియచేయండి. నా యొక్క అనాలిసిస్ నచ్చితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీ విలువైన అభిప్రాయాలను మాత్రం హుందాగా కామెంట్ల రూపంలో తెలియచేయాలని మనవి చేసుకుంటూ నమస్తే.